అందరికీ నమస్కారం. సీజన్ అంతా పువ్వులు బాగా పూయాలంటే ఇప్పుడు ఈ టైంలో మల్లె మొక్కలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ ఒక్క వీడియోలో నేను సాలిడ్ ఫర్టిలైజర్ ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా మొక్కలకి అనేది ఇవ్వబోతున్నాను. ఏమి ఇస్తున్నాను, ఎలా ఇస్తున్నానో తెలుసుకోవాలంటే వీడియోని చూడాల్సిందే. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. ఇంకా మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. జనరల్గా మల్లె మొక్క సమ్మర్ సీజన్లో పూలు పోస్తుంది కదా, ఈ బుజ్జి తల్లి అయితే నాకు వింటర్ సీజన్లో కూడా పూలు ఇచ్చిందండి. కాకపోతే మరీ ఎక్కువగా మాత్రం ఇవ్వలేదు, కొన్ని పూలు మాత్రమే ఇచ్చింది. మొక్క చిన్నదేను. మరి ఇప్పుడు వాటి సీజన్ వచ్చేసింది, సమ్మర్ సీజన్ రాబోతుంది కాబట్టి వీటికి కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఆకులు మొత్తం తీసేసాను, కొమ్మ చివర్లో కట్ చేశాను. ఇంకా లైట్గా మిగతా మొక్కలతో పాటు వీటికి కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉన్నాను. అది ఇవ్వడంతో కొత్తగా చిగుర్లు వస్తున్నాయి, మొక్కలు కూడా వస్తున్నాయి. మీరు ఒకసారి గమనించండి. ఇదేమో నేను ఈ మధ్యనే తీసుకున్న మొక్క, వీటి గురించి కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటికి నేను సాలిడ్ ఫర్టిలైజర్ పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వబోతున్నాను. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఈ వీడియోలో చెప్తాను. కొంచెం ఓపికగా చూస్తేనే మీకు ఆ విషయం నేను చెప్తాను. కొంచెం సస్పెన్స్ అంటే మెయింటైన్ చేయాలి కదా. ఈ కొత్తగా నాటిన మొక్కకు కూడా నేను ఆకులు మొత్తం తీసేసాను, కొమ్మలు కూడా లైట్గా కట్ చేశాను. 2 మొక్కల్ని నేను 2 సైజ్ పాట్లో పెట్టేశాను. ఒకటేమో పాట్లో పెట్టుకున్నాను, 12 ఇంచెస్ సైజ్ అయితే సరిపోతుంది. ఇంకోటేమో చిన్న సైజ్ బకెట్లో పెట్టుకున్నాను. మొక్క సైజుని బట్టి మనం పాట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న మొక్కను తీసుకెళ్ళి మరి పెద్ద పెద్ద పాట్లలో పెట్టకండి. అది అలా చేయడం వల్ల ఎక్కువగా మనము కాన్సన్ట్రేషన్ చేయడము, అంటే మట్టి ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ ఎక్కువగా ఇవ్వడం, ఇంకా ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చిన్న మొక్క కూడా ఎక్కువగా ఫర్టిలైజ్ చేయడం వల్ల అది ఇబ్బంది పడిపోయి మొక్క అనేది గ్రోత్ కూడా స్లో అయిపోతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. నేను చేతితోటి మట్టిని లూజ్ చేస్తున్నాను. అంటే మట్టి కూడా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మట్టి సరిగ్గా లేకపోతే మనం ఎంత కేర్ తీసుకొని ఎన్ని రకాల ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మొక్కలు అనేది బ్రతకవు. ఈ మొక్క ఏమో కొంచెం డ్రైగా ఉంది, ఎందుకంటే నేను ఇక్కడ వీటికి మల్చింగ్ అనేది చేయలేదు. మీరు ఇంతకుముందు చూసిన మొక్కకేమో మల్చింగ్ చేశాను, అందుకే కొంచెం తేమగా ఉంది. ఈ మొక్కకేమో కంప్లీట్గా మట్టి డ్రై అయిపోయింది. వాటర్ అనేది ఇప్పుడు చాలా అవసరము. మల్చింగ్ అంటే ఏంటంటే ఎండిపోయిన ఆకులైనా, లేదంటే కొబ్బరి పీచైనా, కొబ్బరి పొట్టైనా, ఏదైనా సరే ఒక లేయర్గా మట్టి పైన కవర్ చేయడం ఈ సమ్మర్ సీజన్లో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా చేయడం వల్ల మట్టి అనేది ఎక్కువసేపు తేమగా ఉండడమే కాకుండా మట్టిలో ఉండే సూక్ష్మజీవులు కూడా చక్కగా చనిపోకుండా ఉంటాయి. ఎందుకంటే మల్లె మొక్కని మనము రోజంతా ఎండలో పెడతాం కాబట్టి మట్టి వేడవ్వకుండా ఉండాలి, మట్టిలో ఉండే సూక్ష్మజీవులు చనిపోకుండా ఉండాలంటే ఇలా తేమగా ఉండాలన్నమాట. అది చాలా అవసరము. వాటర్ కూడా మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. అవసరమైతే 2 పూటలు కూడా ఇవ్వాలి. ఈ మొక్క ఏమో కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీటికి వాటర్ అనేది ఇవ్వాలి. నేను ఈ మొక్క నాటిన తర్వాత సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు, జస్ట్ కంపోస్ట్ ఇంకా మట్టిలో నాటి పెట్టాను. వీటితో పాటుగా కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ ఏమి ఇచ్చానంటే సాఫ్ ఫంగిసైడ్ ఇచ్చాను, ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చాను, ఇంకా సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను. అంతేనండి, ఇంకా ఏం పెద్దగా నేను ఈ మొక్క కూడా కేర్ అనేది తీసుకోలేదు. ఇప్పుడు మట్టి ఒకసారి లూజ్ చేయాలి. లూజ్ చేసి సాలిడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి. కొత్తగా నాటిన మొక్కలకి సాలిడ్ ఫర్టిలైజర్ కూడా కలిపి పెడితే మాత్రం ఇప్పుడు ఏం అవసరం లేదు. 15 to 20 డేస్ వరకు ఏ ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. అయితే ఈ మొక్కకి ఏమీ లేదు కాబట్టి నేను సాలిడ్ ఫర్టిలైజర్తో పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నాను. మట్టి లూజ్ చేసి ఒక లేయర్గా మట్టి మొత్తం పైకి తీయాలి. ఇలా మట్టి లూజ్ చేయడం వల్ల కూడా చాలా మంచిదండి. మట్టి గట్టిగా ఉండకుండా ఉంటుంది. మనం ఇచ్చే వాటర్ అయినా లేదంటే ఫర్టిలైజర్ అయినా సరే చక్కగా మొక్క వరకు రీచ్ అవుతాయి. ఎప్పుడు కూడా మట్టి అనేది గట్టిగా బండలాగా ఉండకుండా చూసుకోండి. ఇలా కనీసం నెలకి ఒక్కసారి సరే మట్టిని లూజ్ చేస్తూ ఉండండి. మరి రూట్స్ డిస్టర్బ్ అయ్యేంత వరకు కదిలించకండి, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ మొక్క కొంచెం పాతే కాబట్టి నేను లోతు వరకు ఈ మట్టిని లూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా పెట్టేసి నేను కంప్లీట్గా ఒకరోజు మొత్తం ఎండలో పెట్టేస్తాను. అలా చేయడం వల్ల ఏదైనా సరే ఫంగస్ అయినా లేదంటే చెడు బ్యాక్టీరియా అయినా సరే ఉంటే ఎండకి పెట్టడం వల్ల చాలా వరకు చనిపోతుంది. చక్కగా గాలి కూడా మట్టికి బాగా వెళ్తుంది. ఇలా చేసిన తర్వాత వాటికి సాలిడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలని చెప్పాను కదా, అది ఏమి ఇస్తున్నానంటే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్న కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ని ఇస్తున్నాను. కిచెన్ వేస్ట్ని కంపోస్ట్గా ఎలా మార్చుకోవాలో కూడా చాలా వీడియోలో చేశాను. ఈ మధ్యనే నేను కవర్లో కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో చేశాను. ఒకసారి ఐ కార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది నేను
డైరెక్ట్గా ఇవ్వకుండా ఇలా ఫిల్టర్ చేసిస్తున్నాను అనమాట. ఎందుకంటే కొన్ని మొక్కలకి ఫిల్టర్ చేసిస్తేనే మంచి జరుగుతుందని చెప్పాను కదా. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. డైరెక్ట్గా ఇచ్చే కంటే కూడా 2 విధాలుగా ఇవ్వచ్చు. ఇలా పైది మిగిలింది వేస్ట్ అవుతుందంటే లేదండి, ఇది కూడా మొక్కలకి ఇవ్వచ్చు. మనకు నచ్చినట్టుగా ఏ మొక్కకి ఎలా కావాలో అలా మార్చి ఇవ్వచ్చు అనమాట. ఇలా మనం ఇంట్లోనే కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వడం వల్ల కూడా మొక్కలు చాలా చక్కగా బలంగా పెరుగుతాయి. మరి ఎంత క్వాంటిటీలో ఇస్తున్నానంటే దాదాపు ఒక 2 నుంచి 3 గుప్పెళ్ళ వరకు ఉంటుందండి. ఎందుకంటే ఇది జస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్టే కాదు, ఇందులో కొంచెంగా కోకోపీట్ కూడా కలిసింది. అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది, కలర్ కూడా కొంచెం వేరేగా ఉంటుందన్నమాట. మీరు బయట నుంచి కొన్న కంపోస్ట్ అయినా లేదంటే కౌ మెన్యూర్ అయితే మాత్రం 2 గుప్పెళ్ళ వరకు తీసుకోండి. 2 మొక్కలు తీసుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఎప్సమ్ సాల్ట్ కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. మనకి ఇప్పుడు చిగులు రావడం చాలా అవసరం కాబట్టి, చిగులు రావడానికి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. లీవ్స్ మనకి ఇప్పుడు చాలా అంటే చాలా అవసరం అండి. లీవ్స్ ఉంటేనే కొత్తగా మొగ్గలు వస్తాయి, పువ్వులు కూడా బాగా పూస్తాయి. ఆ తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు నీమ్ కేక్ పౌడర్ వేస్తున్నాను, వేపపిండి ఇస్తున్నాను. ఇది ఇవ్వడం వల్ల మట్టిలో ఏదైనా సరే చెడు బ్యాక్టీరియా అయినా లేదంటే ఫంగస్ అయినా లేదంటే వేర్లకు సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లం ఉన్నా కూడా చాలా వరకు ఇది క్లియర్ చేస్తుంది. ఇందులో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి కాబట్టి మొక్క గ్రోత్కి చాలా చక్కగా పనికొస్తుంది. ఆ తర్వాత వచ్చేసి రోజ్ మిక్స్ ఇస్తున్నాను. రోజ్ మిక్స్ ఏంటి, మీరు మల్లె మొక్కలకి ఇస్తున్నారని కొంతమంది అడుగుతారు. ఇది అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఇది చాలా అంటే చాలా మంచిదన్నమాట. చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి ఇందులో. ఇది లేకపోతే మాత్రం మీరు కొంచెం బూడిదైనా లేదంటే మునగాకు పౌడర్ అయినా అవైనా సరే ఇవ్వండి. కానీ ఇది కూడా ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు రూట్ డెవలప్మెంట్ అనేది మొక్కలకి చాలా మంచిది. కొత్తగా చిగులు రావాలి, ఇంకా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి మొక్క బయటపడాలి అంటే మాత్రం మట్టి బలంగా ఉండాలి, రూట్స్ అనేది చక్కగా డెవలప్ అవ్వాలి. కాబట్టి ఇది అవసరం అండి. ఉంటే ఇవ్వండి, లేదంటే ఆన్లైన్లో ఉంటేనే ఒకసారి తెప్పించుకోండి. ఇవన్నీ స్లో రిలీజ్ ఫర్టిలైజర్స్. మొక్కలపైన ఎఫెక్ట్ చూపించాలంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఇలా వేసామా అలా రిజల్ట్ కావాలంటే మాత్రం కుదరదండి. ఇంకొక విషయం, ఇవన్నీ ఆర్గానిక్, కెమికల్స్ కాదు. ఎఫెక్ట్ అనేది కొంచెం స్లోగా కనిపిస్తుంది, కానీ ఎక్కువ రోజుల పాటు మనకి మొక్క పైన రిజల్ట్ అనేది తెలుస్తుంది. కొంచెం ఓపిక అనేది అవసరం. ఇలా నేను 2 మొక్కలకి షేర్ చేస్తున్నాను. ఇచ్చే ముందుగా ఒక లేయర్గా మట్టి తీసి మనం కలుపుకున్న కంపోస్ట్ వేసి మళ్ళీ పైనుంచి ఆ మట్టితోటి కవర్ చేయాలి. ఇలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్గా మట్టిలో కూడా వేయకూడదు, ఎందుకంటే ఎండకి అది ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా కంపోస్ట్ ఇచ్చేటప్పుడు ఈ టిప్ అనేది పాటించండి. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో ఇది మాత్రం మర్చిపోకండి. ఇలా ప్రతి ఒక్క మొక్కకు మీరు చేసుకోవచ్చు. అయితే మీరు కుండీలలో మొక్కలకే చెప్తున్నారు, నేలలో పెరిగే మొక్కలకి ఏ కేర్ తీసుకోవాలంటే సేమ్ ఇదే మెథడ్లో చేయండి. మట్టి లూజ్ చేసి కంపోస్ట్ ఇవన్నీ కలిపేసి ఇవ్వండి. రెగ్యులర్గా మనం ఎలా ఫర్టిలైజర్ ఇస్తామో అలా ఇస్తూ ఉండండి. మళ్ళీ 15 డేస్ వరకు వీటికి ఎటువంటి సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వీటితో పాటుగా మొక్కకి ఏదైనా సరే పెస్ట్ అనేది అటాక్ అయ్యి ఉండొచ్చు, అంటే పురుగులు ఏదైనా పట్టి ఉండొచ్చు, అంటే ఆకులు ముడుచుకుపోవడము లేదంటే ఆకులు అనేది హెల్తీగా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉండొచ్చు కదా. వాటిని కంట్రోల్ చేయాలంటే కూడా ఇప్పుడు నేను మీకు హోమ్మేడ్ పెస్టిసైడ్ కూడా చూపిస్తాను. ఇలా వేసేసి రెగ్యులర్గా మనం ఎలా వాటర్ ఇస్తామో అలా వాటర్ ఇచ్చేసేయండి. నేను బొగ్గును కూడా మట్టిలో కలుపుకుంటాను అనమాట, అంటే మట్టి మిశ్రమంలో కలుపుకుంటాను. బొగ్గు కూడా మంచిదండి. బూడిదని కూడా అప్పుడప్పుడు మొక్కలకు అనేది ఇస్తూ ఉండండి. మీకు కూడా ఈ అలవాటు ఉంటే ఒక కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే పుల్లటి మజ్జిగ ఇస్తున్నాను. ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫర్టిలైజర్గా, ఫంగిసైడ్గా, పెస్టిసైడ్గా పనిచేస్తుంది. అంటే మట్టి బలాన్ని పెంచుతుంది, కొత్తగా చిగుళ్ళు వస్తాయి, పువ్వులు బాగా పూస్తాయి, పెస్ట్ ఏదైనా ఉంటే అది కంట్రోల్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. పెరుగుని మజ్జిగలా చేసుకోవాలి, అంటే డైరెక్ట్గా పాలని కాచి తోడుపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే కిచెన్లో పెట్టేసి ఒక 4 to 5 డేస్ వరకైనా సరే వాటిని ఫర్మెంట్ చేసి వాటిని ఇలా నార్మల్ వాటర్లో కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే. చాలా అంటే చాలా సింపుల్ అండి. అయితే నేను ఇందులో ఏమేం కలిపానంటే పుల్లటి మజ్జిగలో పసుపు, ఇంగువ 2 కలిపాను. పసుపు ఏం చేస్తుంది, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, ఇంకా పెస్ట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంగువ కలపడం వల్ల మనకి మొగ్గలు కావాలి కదా, ఆ మొగ్గలు అనేది చాలా చక్కగా వస్తాయి. ఇది కూడా ఒక పెస్టిసైడ్కి కూడా పనిచేస్తుంది. ఆవు పాలతో చేసిన మజ్జిగ అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ప్యాకెట్ పాలు అయితే కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్, కానీ మా దగ్గర వేరే ఆప్షన్ లేదంటే మాత్రం ఇంకా తప్పదండి, వాడుకోండి. ఇలా మొక్క పైన కూడా స్ప్రే చేయండి, ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఇది పెస్టిసైడ్గా పనిచేస్తుంది, ఫంగిసైడ్గా, ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. కాబట్టి మొక్కకి ఏదైనా పెస్ట్ ఉంటే కంట్రోల్ అవుతుంది.
లీవ్స్ ద్వారా కూడా ఇందులో ఉన్న పోషకాలు కూడా మొక్క అనేది తీసుకుంటుంది. చక్కగా 2 వైపులా ముందు వైపు వెనక వైపు లీవ్స్ తడిచేలాగా స్ప్రే చేయండి. మట్టిలో కూడా చక్కగా ఇస్తే మట్టి బలాన్ని పెంచుతుంది. మనకి ఇప్పుడు కావాల్సింది మట్టి బలంగా ఉండడం. అయితే ఇక్కడ నేను జస్ట్ ఒక మొక్కకే ఇస్తున్నాను. ఈ మొక్కకే ఇస్తున్నాను ఎందుకంటే ఈ మొక్క అనేది మట్టి కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఫర్టిలైజర్ ఇచ్చాం కదా, అందుకే నేను వాటర్ బదులుగా ఈ పుల్లటి మజ్జిగ ఇస్తున్నాను. ఈ మొక్కకైతే ఇవ్వట్లేదండి ఎందుకంటే మట్టి కొంచెం తేమగా ఉంది. చెప్పాను కదా ఒకరోజు మొత్తం ఎండలో పెట్టేస్తానని. నెక్స్ట్ డే మాత్రమే ఈ మొక్కకి ఈ పుల్లటి మజ్జిగ అనేది ఇస్తాను. పుల్లటి మజ్జిగ కూడా ఏమి వేస్ట్ కాదు. ఒక 2 నుంచి 3 రోజుల వరకైనా సరే ఎక్కువ రోజుల పాటు కాకుండా మీరు పెట్టేసి మొక్కలకి అనేది ఇవ్వచ్చు. అంటే మనం ప్రిపేర్ చేసిన కనీసం ఒక 2 to 3 డేస్ వరకైనా సరే ఉంచేసి మొక్కలకి ఇవ్వచ్చు. మీకు ఒక విషయం చెప్తా అన్నాను కదా, అదేంటంటే ఈ 2 మొక్కల్లో 2 తేడాలు ఉన్నాయి. గమనించారా? కొత్తగా తెచ్చిన మొక్కేమో డార్క్ గ్రీన్ కలర్లో లీవ్స్ అనేది ఉన్నాయి. పాత మొక్కేమో లైట్ గ్రీన్ కలర్లో లీవ్స్ అనేది కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. ఎందుకు ఇలా అవుతుందంటే నర్సరీ వాళ్ళు DAP యూస్ చేస్తారు కాబట్టి లీవ్స్ అనేది కొంచెం బ్రైట్గా షైన్గా ఉంటాయి. మనం ఇంట్లో అవి వాడడం కాబట్టి కొంచెం లీవ్స్ అనేది ఇలా లైట్ కలర్లో ఉంటాయి. ఏమీ కాదు, రెగ్యులర్గా ఫర్టిలైజర్ ఇస్తే చక్కగా మొక్క కోలుకుంటుంది. ఇంతసేపు నా వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా వీటి గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్.